నమస్తే వెల్కమ్ టు సి న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ ఘనంగా ప్రారంభమైన ఆడుదామాంధ్ర జిల్లా స్థాయి క్రీడలు ముఖ్య అతిథులుగా హాజరైన కలెక్టర్ ఎంపీ క్రీడా అంబాసిడర్ జగన్ రెడ్డి రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారు తీవ్రంగా ధ్వజమెత్తిన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల సామాజిక న్యాయానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేలు ఎంపీ పదవికి రాజీనామా ఎప్పుడు భరత్రామ్ పార్లమెంట్లో పెర్ఫార్మెన్స్ చిట్టా బయటపెట్టిన ఆర్గ్యుమెంట్ మద్యం డబ్బు అక్రమ రవాణాను అరికట్టాలి రాజానగరం చెక్పోస్టులో ఎస్పీ జగదీష్ ఆకస్మిక తనిఖీ నేటి ఆధునిక కాలంలో యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లల్ని ప్రోత్సహించడం చాలా ముఖ్యమని క్రీడల్లో ప్రతిభ చూపడం ద్వారా జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశం వస్తుందని కలెక్టర్ కె మాధవీలత ఎంపీ మార్గాని భరత్రాములు పేర్కొన్నారు స్థానిక ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఆడుదామాంధ్ర జిల్లా స్థాయి క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక కాలంలో యువతకు శారీరక శ్రమ తగ్గి మొబైల్ ఫోన్లు వంటి వాటిపై ఎక్కువగా దృష్టి సారించడం జరుగుతోందన్నారు యువత ప్రతి ఒక్కరూ చురుగ్గా క్రీడల్లో పాల్గొనాలని కోరారు ఆరోగ్యం కాపాడుకుంటూ క్రీడల్లో కూడా మంచి ప్రావీణ్యం పొందే విధంగా శిక్షణ పొందాలని సూచించారు యువతలో ఎక్కువగా క్రీడా స్ఫూర్తిని కలిగించే విధంగా ప్రభుత్వం ముందడుగులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి చక్కటి ఆలోచన చేశారన్నారు ఆడుదామాంధ్ర కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతోందని భరత్రామ్ పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ దిశానిర్దేశనం మేరకు జిల్లా అధికారులు సమిష్టిగా పనిచేసి క్రీడా పోటీలను ఇప్పటివరకు నిర్వహించి జిల్లా స్థాయి పోటీలకు శ్రీకారం చుట్టామన్నారు యువత ఎందులోనూ తక్కువ కాదని క్రీడల్లో వారి ప్రతిభను వెలికి తీసేందుకు ఇదొక అద్భుతమైన అవకాశమన్నారు కార్యక్రమంలో భాగంగా ప్రపంచ స్థాయి ఛాంపియన్లు వై లలితాదేవి ఐశ్వర్య పి శివాజీ ఎం లక్ష్మి కె రాజేష్ జి భవానీలను ఘనంగా సత్కరించారు కమిషనర్ కె దినేష్ కుమార్ మాట్లాడుతూ సచివాలయ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు క్రీడల్లో యువత పాల్గొని విజయవంతం చేశారన్నారు అనంతరం ఖోఖో కబడ్డీ వాలీబాల్ బ్యాడ్మింటన్ క్రికెట్ క్రీడా కోర్టులను ప్రారంభించి క్రీడా పోటీలను ఆరంభించారు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఒక ఇంటర్నేషనల్ స్టేడియం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఉన్న ఇండోర్ స్టేడియం రావాల్సిన అవసరం ఉంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఉన్న అథ్లెటిక్ ట్రాక్ రావాల్సింది ఉంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఉన్న ఒలింపిక్ స్టాండర్డ్స్ తో ఉన్న స్విమ్మింగ్ పూల్ రావాల్సిన అవసరం ఉంది ఈ చిన్నగా వదిలే సమస్య లేదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం కాబట్టి ఆయన కూడా యంగ్స్టరే మొత్తము ఆంధ్రప్రదేశే ఒక రోల్ మోడల్ సెట్ చేయనుంది రానున్న రోజుల్లో అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ గ్రామ స్థాయి మండల స్థాయి కాన్స్టిట్యున్సీ స్థాయి డిస్ట్రిక్ట్ స్థాయి అలాగే ఇక్కడ ఎవరైతే నెగ్గుతారో వాళ్ళు రాష్ట్ర స్థాయిలో వైజాగ్లో స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తారు మొత్తం 5 డిసిప్లిన్స్లో ఈ ఆడుదామాంధ్రలో గేమ్స్ చేస్తాము బ్యాడ్మింటను క్రికెట్ కబడ్డీ ఖోఖో వాలీబాల్ ఈ 5 గేమ్స్లో ఇక్కడ మ్యాచెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది జనరల్గా ఏంటంటే గేమ్స్ అనేది ఓన్లీ పురుషులకి పరిమితం అన్నట్టుగా ఉంటుంది కానీ కేవలం ఇది గేమ్స్ అనేది ఓన్లీ పురుషులకి సొంతం కాదు ప్రతి ఒక్క స్త్రీ కూడా ఆటల్లో పాల్గొనాలి అన్ని రకాల రంగాల్లో ముందంజలో ఉండాలనే ఉద్దేశంతో ప్రతి గేమ్ కూడా పురుషులకి ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాధాన్యతతో మహిళ యొక్క స్పోర్ట్స్ కూడా ఈ ఆడుదామాంధ్ర నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం ఆంధ్రప్రదేశ్లో పాలన అస్తవ్యస్తమైందని రాష్ట్రంలో భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తూ అన్ని వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ అవినీతికి దుర్మార్గానికి కేర్ ఆఫ్ అడ్రస్గా వైసీపీ ప్రభుత్వం మారిందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో గోరంట్ల మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ చట్టాన్ని న్యాయాన్ని పట్టించుకోకుండా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గానికి పాల్పడుతున్నాడని తన అరాచకాన్ని ప్రశ్నిస్తే ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెడుతూ దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు జగన్మోహన్ రెడ్డికి తన ఓటమి ఖరారయ్యిందని ముందే తెలిసిందని దానివల్లే ఎమ్మెల్యేలను ఇష్టం వచ్చినట్లు స్థానచలనం చేస్తున్నాడని ప్రజలు ఎమ్మెల్యేలను కాదు ముఖ్యమంత్రిని మార్చాలనుకుంటున్నారని ఎద్దేవా
చేశారు. తెలుగుదేశం జనసేన నిర్వహిస్తున్న సభలకు వస్తున్న జనసందోహాన్ని చూసి అధికార వైసీపీకి ముచ్చెమటలు పడుతున్నాయన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా కాతేరులో తెలుగుదేశం పిలుస్తోంది రా కదల్రా పేరుతో నిర్వహించిన సభకు తరలి వచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ మార్గాని భరత్రాం రూరల్ నుంచి ప్రచారం చేసుకుంటున్న మంత్రి చెల్లుబోయిన వేణులపై కూడా ఆయన మండిపడ్డారు. అక్కడ మంత్రిగా ఆయన ఏమీ చేయలేదని రూరల్కి పంపారని విమర్శించారు. అసలు రాజమండ్రి చరిత్ర ఎంపీ భరత్కు తెలుసా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో రాజమండ్రిలో ఏం అభివృద్ధి చేశారో, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏం అభివృద్ధి చేశారో చర్చించే దమ్ము ఎంపీ భరత్కు ఉందా అని గోరంట్ల సవాల్ విసిరారు. డబ్బులు ఇచ్చి బలవంత పెళ్లిలాగా వాలంటీర్ని ద్వారా బెదిరించి పథకాలు రద్దుని హెచ్చరించి డ్వాక్రా మహిళల్ని ఆశా వర్కర్ని అంగన్వాడికి బెదిరించి జనాన్ని తీసుకొస్తే వాళ్ళు మధ్యలోనే లేచిపోతూ ఉన్నారు. ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. 3 జిల్లాలకు కలిపి ఒక మీటింగ్ పెడితే అట్రప్లా. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారో రాష్ట్రంలో ఇది ఒక నిదర్శనం. ఒక శాడిస్ట్ మనస్తత్వంతో రాక్షస పరిపాలన చేస్తూ ఉన్నాడు. తన కార్యకర్తలను రౌడీలుగా, వీధి రౌడీలుగా, బ్లేడ్ బ్యాచ్లుగా మారుస్తూ ఉన్నాడు. దాడులు చేస్తూ ఉన్నారు. నిన్న పల్నాడులో ఏ విధంగా ఎమ్మెల్యే, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే దాడులు చేస్తూ ఉన్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు చూస్తూ ఉన్నాం. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని దొంగ ఓట్లతో మళ్ళీ అధికారంలోకి రావాలని తాను దోచుకున్న లక్షల కోట్ల డబ్బుని ఎదజల్లి తిరిగి అధికారంలోకి రావాలన్న ఆలోచనలో ఉన్నాడు. ఏ వ్యవస్థని బతకనీయలే, హక్కులు కూడా హరిస్తూ ఉన్నాడు. కోర్టులంటే లెక్క లేదు, తీర్పులంటే లెక్క లేదు, చట్టం అంటే గౌరవం లేదు. అవినీతికి కేర్ ఆఫ్ నెంబర్ 1 ఇన్ కరప్షన్ ఇన్ ద కంట్రీ, నాట్ ఓన్లీ కంట్రీ, ఇన్ ద వరల్డ్. ఇంత తక్కువ సమయం ఇంత దోపిడీ జరిగిన రాష్ట్రం ఏదీ లేదు. దోపిడీదారు ఎక్కడ వేసిన అక్కడ ఆపగలిగాను, ఇంకా అధికారంలోకి వచ్చాను, ఇంకా దోచుకుంటా ఉన్నారు. ఒక భారీ కుంభకోణం ఇసుకలో కావచ్చు, గ్రావెల్లో కావచ్చు, మట్టిలో కావచ్చు. యథా రాజా తదా ప్రజ. నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారు 4.5 సంవత్సరాలుగా అవినీతి పరులుగా ఉన్న మీ ఎమ్మెల్యేలు ఎలా సహించారు? ఈరోజు మీరు ముద్రేస్తూ ఉన్నారు. ముఖ్యంగా దళితులు, బీసీలని ఇంటికి పంపించేస్తూ ఉన్నారు. అవినీతి పరులుగా ముద్ర వేసి, అసమర్థులుగా ముద్ర వేసి, ప్రజల్లో చల్లని మనుషులుగా చిత్రీకరించి మీరు వాళ్ళని సీట్లు బదలాయింపు చేయటమో ఇంటికి పంపడమో చేస్తూ ఉన్నారు. హెచ్చరిస్తున్నాం, 75 రోజుల్లోకి వచ్చేసింది మీ గడువు. ఇంకా రౌడీజం చేసి భయానక వాతావరణం సృష్టిస్తే మూల్యం చెల్లించుకుంటారు సుమ్మని హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం, మర్చిపోకండి. మీరు చేసే అరాచకానికి చెక్ పెట్టడమే కాదు, తగిన మూల్యం చెల్లించేలాగా చేస్తాం. సహనం, ఓర్పు మాకుంది మా పార్టీకి. మీరు ఇలాగే చెలరేగి హింసాత్మకంగా రాష్ట్రాన్ని మారిస్తే దాన్ని ప్రతిఘటించగల శక్తి తెలుగుదేశం జనసేనలకు ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఇవాళ ప్రతిపక్షాల మీద నిన్న 4.5 ఏళ్ళు అధికారంలో ఉండి అధికారం కోల్పోయే ముందు ప్రతిపక్షాల మీద పోలవరానికి ప్రతిపక్షమా, రాజధానికి ప్రతిపక్షమా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి ప్రతిపక్షమా? నువ్వేమో 1000 కోట్లు దోచుకోవడం కోసం అదాని వాళ్ళతోటి చేతులు కలిపి రాష్ట్ర పోర్టులని అలకప్ప చెబుతావు. గంగవరం పోర్టు దగ్గర నుంచి కృష్ణపట్నం దగ్గర నుంచి అదానికి కట్టబెట్టావు. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడతా ఉన్నావు. ప్రతి దాంట్లో లంచం లేనిదే గడవట్లేదు జగన్మోహన్ రెడ్డి. ఏ కట్టుకుపోతాడా రేపు? 6 అడుగులు గొయ్యే కదా ఆయనకైనా మాకైనా, ఎవరికైనా 6 అడుగులు గొయ్యే. పాపం మరి ఈ 6 అడుగుల కోతలో ఎన్ని లక్షల కోట్లు కుమ్మరించుకుపోతాడో మనకు తెలియట్లా. తల్లిని చెల్లిని కూడా గౌరవించలేని దౌర్భాగ్యుడు ఈ ముఖ్యమంత్రి. ప్రజల్ని ఏం గౌరవిస్తాడు? మహిళల్ని ఏం గౌరవిస్తాడు? రాష్ట్రంలో పౌరకుల్ని ఏం గౌరవిస్తాడు? శాడిజం. లేకపోతే అన్నా క్యాంటీన్లు మూసేస్తాడా? ప్రజావేద కూల్చేస్తాడా? పోలవరం ఈ ముఖ్యమంత్రి నిర్వాహకం వల్ల గండికొట్టుకుపోయింది. సకాలంలో కనుక కాపర్ డ్యాం పూర్తయి ఉంటే డయాఫ్రామ్ వాల్ దెబ్బతినేది కాదు. రివర్స్ టెండరింగ్ పేరుతో ఆపేశాడు. 2 సీజన్లు మట్టి కట్టేశాడు. 3వ సీజన్లో వచ్చిన వరదకి డయాఫ్రామ్ వాల్
కాపర్ డ్యామ్ దెబ్బతిన్నాయి. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే జనగణనలో కులగణనను కూడా చేర్చాలని అసెంబ్లీ శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లి ఏకగ్రీవంగా తీర్మానించి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. రాజమండ్రి పట్టణంలోని 18వ డివిజను కప్పలవారి వీధిలో గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో పర్యటిస్తున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వేణుగోపాలకృష్ణ కులగణన ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ దేశంలోని పౌరులందరూ కులగణన జరగాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. పేదరికం నిర్మూలించి వారి ఆత్మగౌరవ రక్షణకు సీఎం జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదవాని ఆర్థికాభివృద్ధికి వాటి ప్రయోజనాలను అందిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని కులాల వారు జీవన స్థితిగతులు, విద్య, ఆర్థిక, సామాజిక స్థితిగతులతో సమగ్ర సమాచారం కూడిన డేటాను సేకరించేందుకు కులగణన ప్రక్రియను ప్రారంభించుకున్నామన్నారు. సామాజిక న్యాయానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో 19వ తేదీ నుంచి ప్రారంభించిన కులగణన ప్రక్రియ వారం రోజుల్లో 89 లక్షల కుటుంబాల్లోని 1,98,00,000 మందిని కులగణన సర్వే చేశారన్నారు. సమగ్ర కులగణన సాధకుడిగా సీఎం జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలుస్తారని అన్నారు. అనేక బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాల కోరిక మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కులగణన ప్రక్రియను ప్రారంభించి సర్వే ప్రక్రియను అమలు చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఇంకొక సాహసోపేత నిర్ణయం దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖింపబడుతుంది. సామాజిక న్యాయానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ అనేటట్టుగా కులగణన చేపట్టినటువంటి 19వ తారీఖున ప్రారంభమైతే గడిచినటువంటి ఇంకా వారం కాకముందే సుమారు 2 కోట్ల అంటే 1,98,00,000 మంది జనాలని, సుమారు 89 లక్షల కుటుంబాలని, 89 లక్షల కోటి దగ్గరగా కుటుంబాలని ఇప్పటికే కులగణన చేపట్టడం ద్వారా మా వాలంటీర్స్ అందరూ కూడా వారి దగ్గరికి వెళ్ళి సమాచారం సేకరించారు. ఇది చారిత్రకమైనటువంటి ఘట్టం కాదా? కులగణన ప్రక్రియ పూర్తి చేయగల దమ్ము, ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని, అందులో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా మహాత్మా జ్యోతిరావు పూలే పుట్టినరోజు ఏప్రిల్ 11వ తారీఖున నాడు అనౌన్స్ చేశాము. ఈనాడు పూర్తి కాబోతా ఉంది. సంఖ్యాపరంగా చెప్పాను. ఏదైనా కొంత దీనిలో ఇంకా ఇబ్బందులు కాదు, కొంత జరగడానికి ఆలస్యమైతే దాన్ని ఎక్స్టెండ్ చేసి టైం పూర్తి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. తాను మాట్లాడిన విధంగా మరే ఎంపీ మాట్లాడరని, తాను కష్టపడిన దానిలో 50% మరే ఎంపీ అయినా కష్టపడినట్టు నిరూపిస్తే తన ఎంపీ పదవికి రాజీనామా చేసి రాజకీయాలకు దూరమవుతానన్న రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రాం ఎప్పుడు రాజీనామా చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్లో ఎంపీలు భరత్రాం, కింజారపు రామ్మోహన్ నాయుడు, వంగా గీతలు 2019 నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు డిబేట్లు చేశారు, ఎవరెవరు ఏ అంశాలు లేవనెత్తారు, ఏ అంశాలపై చర్చించారన్న విషయాలను వివరించారు. ఎంపీలు కింజారపు రామ్మోహన్ నాయుడు 80, వంగా గీత 75 డిబేట్లు చేయగా మార్గాని భరత్రాం మాత్రం కేవలం 46 సార్లు డిబేట్లు చేశారని వివరించారు. దీనికోసమా భరత్ ఇంత బిల్డప్ అంటూ మండిపడ్డారు. వాస్తవ దూరమైన ఛాలెంజ్లు చాలా విసిరాడని, రాష్ట్ర హక్కుల కోసం ఏనాడు కేంద్రాన్ని నిలదీసిన పాపాన లేదన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సిగ్గు లేకుండా కేంద్రాన్ని నిధులు అడగటం ఏంటని ఎద్దేవా చేశారు. పోలవరం విషయంపై పార్లమెంట్లో భరత్ మాట్లాడింది శూన్యమన్నారు. రాజమండ్రిలో తనపై పోటీ చేసి గెలవాలని లోకేష్కు భరత్ సవాల్ విసిరారని, వారికి నియోజకవర్గాలు ఉన్నాయని, సీఎం జగన్కు వచ్చిన సిస్టర్ స్ట్రోక్తో ఎక్కడ పోటీ చేస్తారో తేల్చుకోవాలన్నారు. ఆయన రాజమండ్రి నుంచి పోటీ చేస్తే ఇక్కడ భరత్ చేసిన పనులకు కనీసం డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం లేదన్నారు. రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ర శ్రీనివాసరావు, నగర అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, కార్యదర్శి లాల్ ఖాన్ పాల్గొన్నారు. రీల్ స్టార్ భరత్రాం తను పార్లమెంట్లో చాలా బాగా పెర్ఫామ్ చేశాను, నాలా ఎవరు పోరాడట్లా, ఓ డిబేట్స్లో కానీ రాష్ట్ర హక్కుల కోసం కానీ నేను పోరాడినట్లు ఏ ఒక్క ఎంపీ అయినా సరే ఆయన పోరాడిన దాంట్లో 50% పైన చేయగలిగితే అది వాస్తవం అయితే ఆయన ఎంపీకి రాజీనామా చేస్తానని అన్నాడు. నేను ఈ రోజున పార్లమెంట్ నుంచి సేకరించిన
ఇన్ఫర్మేషన్ బట్టి ఆయనతో పాటు ఉన్న పార్లమెంటేరియన్స్ ఇద్దరినే పోటీలో పెట్టారు, రామ్మోహన్ నాయుడు, వంగా గీతా గారు. భరతరామ్ డిబేట్స్ 2019 నుంచి ఈ రోజు దాకా డిబేట్స్లో పాల్గొంది 46 అయితే రామ్మోహన్ నాయుడు 80 పాల్గొన్నాడు. గీత గారు, వంగా గీత గారు 75. ఇక్కడ అతను ఫెయిల్. భరతరామ్ రాష్ట్ర హక్కుల కోసం మనకి కేంద్రం నుంచి రావాల్సిన అంశాలపైన పార్లమెంట్ వేదికగా రామ్మోహన్ నాయుడు 24 సార్లు మాట్లాడితే భరతరామ్ 15 సార్లు, వంగా గీత గారు 23 సార్లు. ఇక్కడ ఫెయిల్. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ అన్నది మన రాష్ట్రానికి అవసరం. దానిపైన రామ్మోహన్ నాయుడు అడిగింది 6 సార్లు అయితే భరతరామ్ అడిగింది ఒక్కసారి, వంగా గీత గారు ఒకసారి. ఇక్కడ కూడా ఫెయిల్. ఎంపీ ల్యాడ్స్ ఏదైతే వారి యొక్క పార్లమెంట్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఇస్తూ ఉన్నారో దాంట్లోనే 62% ఉపయోగించి 38% ఇంకా ఉపయోగించాల. రామ్మోహన్ నాయుడు 89% ఉపయోగించాడు. ఇక్కడ కూడా ఫెయిల్. పోలవరం పైన ఒక అవగాహన నాయకుడి కింద చాలా చిత్తశుద్ధి ఉన్నట్లు మాట్లాడతాడు భరతరామ్. మాట వస్తే బాబు గారు ఏం చేశారు, 70% పూర్తి చేసిన టీడీపీ మీ హయాంలో ఎంత శాతం పూర్తి చేశారు? 4-5% మించి పూర్తి చేయలేదు. సరే, పూర్తి చేయలేకపోవడం కానీ కారణాలు ఏంటి? కేంద్రం ఒక సహకారం అయినా ఎప్పుడైనా మాట్లాడావా అని అంటే దానికోసం మాట్లాడింది ఒక్కసారి. అలాగే స్పెషల్ కేటగిరీ మెడలొంగ తీస్తాం, 25 ఎంపీలు ఇవ్వండి అని చెప్పి వాళ్ళ నాయకుడు జగన్ గారు చెప్పారు. మరి 22 ఎంపీలు వచ్చిన తర్వాత కేంద్రంకి వెళ్ళి వీళ్ళు మెడలొంగ తీయడం పోయి వీళ్ళు మెడలొంగిపోయినాయి భరతరామ్ వీళ్ళందరే. సరే, ఎన్నిసార్లు అడిగేవరా బాబు అని అంటే ఒక్కసారి అడిగాడు. కనీసం గీత గారు 3 సార్లు అడిగాడు. ఇన్ని విషయాల్లో ఫెయిల్ అయిన నువ్వు అక్కడ పోటీ చేశాను, అక్కడ ఇలాగ నేను తోపు తురుము అని చెప్పావు. ఏం చేసావు? ఈ అన్ని విషయాలు కూడా మేము సంక్షేమం పేరుతో రూపాయి ఇచ్చి ఎలా లాగేస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి 100 రూపాయలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. మేము ఇచ్చిన ఛాలెంజ్, టీడీపీ ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించి ఈ వాస్తవాలు గ్రహించి రెసిగ్నేషన్ ఇస్తావా, లేకపోతే ఇప్పటిలాగే మేము నిజాలు చెప్పినా సిగ్గు లేకుండా సిగ్గు విడిచి నీ పేటీఎం బ్యాచ్ని పంపించి మమ్మల్ని వ్యక్తిగతంగా అమ్మల్ని అక్కల్ని ఇళ్లలో పిల్లల్ని తిట్టిస్తావా అన్నది నీ విజ్ఞతగా వదిలేస్తా ఉన్నాను. ప్రజలు మాత్రం అన్ని గమనిస్తూ ఉన్నారు. ఎంతటి పిల్ల రాజకీయాలు అంటే ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర ఆసరా మీటింగ్. రాజమండ్రి చరిత్రలో ఎప్పుడు కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంత లో గ్రేడ్ పాలిటిక్స్ చేయలే. గంజాయి, సారా, మద్యం, నగదు, ఇతర నిషేధిత వస్తువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా బోర్డర్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ముమ్మరంగా అన్ని వాహనాల తనిఖీలను నిర్వహించిన తరువాత అనుమతిస్తున్నట్టు జిల్లా ఎస్పీ పి జగదీష్ వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలపై పోలీసు అధికారులు తమ తమ పోలీస్ స్టేషన్ పరిధిలో బోర్డర్ చెక్ పోస్టులను ఏర్పాటు చేయించారు. రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో తూర్పుగాను, గూడెం వద్ద రంగంపేట పరిధిలో, రామేశంపేట వద్ద, కడియం పరిధిలో పొట్టిలంక, గోపాలపురం గ్రామ చివర, ఖమ్మం వెళ్లే మార్గంలో ఉండ్రాజవరం, పాలంగి గ్రామం, నల్లజర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వీరవల్లి టోల్ ప్లాజా వద్ద బోర్డర్ చెక్ పోస్టులు ఏర్పాటయ్యాయి. అక్రమ రవాణాను అరికట్టేందుకు వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ బోర్డర్ చెక్ పోస్టులో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది ఏ విధంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారో తెలుసుకునేందుకు ఆకస్మికంగా రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని తూర్పుగానుగూడెం వద్ద ఏర్పాటు చేసిన బోర్డర్ చెక్ పోస్టును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా గంజాయి, నాటుసారా, అక్రమ మద్యం, నగదు, ఇతర నిషేధిత అక్రమ రవాణాను అరికట్టవలసిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉందన్నారు. సిబ్బంది ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని, వాహన డ్రైవర్లు యజమానులతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని, ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆయన వెంట ఈస్ట్ జోన్ డీఎస్పీ ఎం కిషోర్ కుమార్, రాజానగరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథం ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు తనకు మేయర్గా ప్రజలు కల్పించిన అవకాశంతో గోదావరి పుష్కరాల్లో అందరినీ సంతృప్తిపరిచేలా విజయవంతంగా తన పాలకవర్గ కార్పొరేటర్లతో కలిసి పనిచేశామని టీడీపీ నాయకురాలు, మాజీ మేయర్ పంతం రజనీ శేషసాయి వెల్లడించారు. 2000 కోట్లు తెచ్చి నగరాన్ని ఎక్కడ అభివృద్ధి చేశారని ప్రశ్నిస్తున్న అధికార పార్టీ నాయకులకు ఆమె బుధవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తన భర్త పంతం కొండలరావు ఇచ్చిన అవకాశంతో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి ప్రోత్సాహంతో గృహిణిగా ఉన్న తాను ఎన్నికల బరిలోకి దిగి మేయర్గా అత్యధిక మెజార్టీతో గెలిచి నగరాన్ని మౌలిక సదుపాయాల కల్పనలో అన్ని విధాలుగా ముందుకు నడిపించారని స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాలకు 250 కోట్లు కావాలని సీఎం చంద్రబాబు నాయుడికి ప్రతిపాదిస్తే 120 కోట్ల
కోట్ల రూపాయలు విడుదల చేశారని, వాటితో భక్తులు, యాత్రికులకు విశేష సేవలందించామన్నారు. అధికార ప్రతిపక్ష కార్పొరేటర్లనే తేడా లేకుండా ప్రతి డివిజన్కు 5 నుంచి 10 కోట్ల రూపాయల వరకు నిధులు కేటాయించి రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు సుందరంగా తీర్చిదిద్దామన్నారు. తాము నగరాన్ని పెళ్లి కూతురుగా ముస్తాబు చేస్తే దానికి మేకప్ వేసి ఇప్పుడు ఏదో అభివృద్ధి చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. తాము చేసిన అభివృద్ధి వల్లనే 2019 ఎన్నికల్లో సిటీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అత్యధిక మెజార్టీతో గెలుపొందారన్నారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్లు మర్రి దుర్గా శ్రీనివాస్ రెడ్డి, పార్వతి, సింహ, నాగమణి పాల్గొన్నారు. గృహిణినైన నేను నాకు పార్టీలో ఒక అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నా భర్త పంతం కొండలరావు గారు నన్ను మెయిన్ తను తీసుకురాకపోతే అసలు నేను అనేది ఇక్కడ మీ ముందు ఇలా నిలబడే మీకు కనిపించే విధానం ఉండేది కాదు. అలాగే నా భర్త ప్రోత్సాహంతో రావడం జరిగింది. అలాగే బుచ్చే చౌదరి గారు పార్టీలోకి ఆహ్వానించి రమ్మని చెప్పి ఆయన యాజ్ ఏ ఉమెన్గా ఏం ప్రూవ్ చేసుకుంటుంది తను అని చెప్పే ఉద్దేశంతో నన్ను ఒక రాజమహేంద్రవరానికి మేయర్గా చేసి మీ అందరికీ, మీ ప్రజలందరికీ కూడా నన్ను కూర్చోబెట్టారు ఆ స్థానంలోనూ. శ్యామల సెంటర్ రోడ్స్ కానీ, కళావతి కళ్యాణ మండపం రోడ్డు కానీ, అలాగే మన రైల్వే రోడ్డు కానీ, దేవీ చౌక్ సెంటర్, అంటే నేను కొన్ని చెప్తున్నాను, అన్నీ చెప్పేటప్పటికి చాలా టైం అవుతుంది. ఇవన్నీ రోడ్స్ చూసుకుంటే ఎంత అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మేకప్ అయితే కనుక ఇప్పుడు జరిగింది ఒక రకంగా చెప్పాలంటే, అంటే మౌలిక సదుపాయాలు నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ప్రజలకి ఏం కావాలి, ఏం మౌలిక సదుపాయాలు కావాలి, కార్పొరేషన్ తరపు నుంచి ఏం కావాలి అన్నది కూడా మేము తీసుకెళ్ళాము. ప్రజలు గుర్తించారు ఆల్రెడీ, అందుకే టీడీపీ ఎమ్మెల్యేని గెలిపించారు కదా. అది డెవలప్మెంట్కి ఇప్పుడు ఎక్కడా లేకుండా ఇక్కడే గెలిచారంటే కారణం ఏంటి? డెవలప్మెంట్ ఉంది కాబట్టే, ప్రజల్లో ఆ ఇంప్రెషన్ ఉంది కాబట్టే. అతిపెద్ద ఘాట్ అది, అంటే పుష్కరాల నేపథ్యంలో అతి తక్కువ టైంలో చేయడం జరిగింది. దట్టు ఏంటంటే ఫిర్మ్గా చేయడం జరిగింది, ఏదో అతుకులు బతుకుల్లాగా కాకుండా మనం స్ట్రెంగ్తన్గా చేయడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకా ఎక్కువగా కూడా వంటశాలలు కూడా చాలామందిని అందులో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. మంచి భోజనం పెట్టాము, అలాగే మంచి పేరు కూడా వచ్చింది. అలాగే ఎక్కడైనా సరే వాళ్ళు డైరెక్ట్ వాటర్ పట్టుకునేటట్టుగా కూడా మనం ట్యాంక్స్ ప్రొవైడ్ చేసాం అన్ని చోట్ల కూడా. ఒక మంచి మనసుతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బాగా చెయ్యాలి అనే సంకల్పంతో 250 crores శాంక్షన్ చేశారు. మనకి ఆన్ ది స్పాట్ వచ్చింది 150 crores వచ్చింది. అప్పుడు ఆ 150 crores తోటి మేము ఎన్ని చేసామంటే పైప్ లైన్లు వేయడం జరిగింది, టెంపరీ షెల్టర్స్ ఇవ్వడం జరిగింది, వేకెంట్ ల్యాండ్స్లో అన్నీ కూడా వచ్చిన భక్తులకి ఎక్కడంటే ఫ్యాన్స్, అలాగే డ్రెస్ చేంజింగ్ రూమ్స్, టాయిలెట్స్, అన్ని రోడ్స్, డ్రైన్స్ అన్నీ సమస్తం. అలాగే మెయిన్ హైమాక్స్ లైట్స్ అప్పటి వరకు లేదు మనకి. రాజమండ్రి చీకటి మైదానంలో ఉండేటప్పుడు హైమాక్స్ లైట్స్ మనం పుష్కరాల నేపథ్యంలోనే తీసుకొచ్చాం. తర్వాత మొత్తం లైటింగ్ సిస్టమ్ అంతా మార్చాము. అన్ని చోట్ల కూడా లైటింగ్ అంతా కూడా మంచిగా ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఇంకా దేదీప్యమానంగా వెలిగేటట్టుగా చేసాము. రాజమండ్రి నుంచి ఎయిర్పోర్ట్ రోడ్డు మీరు ఒక్కసారి ఆలోచించండి ఎలా ఉండేదో. అది చంద్రబాబు నాయుడు గారు కూడా చూసి దాన్ని వెంటనే డెవలప్ చేయమని చెప్పారు. కార్పొరేషను అలాగే R&B వాళ్ళు కూడా తీసుకుని దాన్ని డెడికేట్గా తీసుకుని ఇప్పుడు అందరూ అంత సుఖమైన ప్రయాణం చేస్తున్నారంటే ఆ రోజు మేము చేసిన కృషి. అలాగే ఆ రోజు గ్రీనరీ డెవలప్మెంట్ చేసాం, ఇటు అటు కూడా. వచ్చిన వాళ్ళు అందరూ కూడా, అతిథులు అందరూ కూడా అసలు రాజమండ్రి స్వరూపం మారింది అని చెప్పారు. హౌసింగ్ స్కీమ్లో ఎన్నో ఇళ్ళు కట్టడం, చాలా క్వాలిటేటివ్గా కట్టడం జరిగింది. అప్పుడు మినిస్టర్ నారాయణ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అలాగే కార్పొరేషన్ నుంచి మేము దాన్ని ఎంతో ఏంటంటే రెగ్యులర్ మానిటరింగ్ తోటి క్వాలిటేటివ్గా ప్రతి ఇంజనీర్ని అక్కడ కూర్చోబెట్టి చేయించడం కూడా జరిగింది. అలాగే పుష్కరాల నేపథ్యంలో ఈ విధానం చేసాం. అలాగే సెకండ్ వార్డులో ELSRలు అవి కూడా లేవు. ఆ టైంలో మేము మొత్తం ట్యాంకులు, గాయత్రి కానీ, సెకండ్ వార్డులో ELSRలు కానీ అవన్నీ కూడా మేము కట్టడం జరిగింది. ఎందుకంటే ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇచ్చాం, ఎవ్వరికి కూడా ఇబ్బంది లేని పరిస్థితి కల్పించాము. భారత కార్మిక సంఘాల సమైక్య రాజమండ్రి నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్యాపురము సామిళ్లు యూనియన్ ఆఫీసు వద్ద హమాలీ వర్కర్స్ ఆధ్వర్యంలో నెల్లిమర్ల అమరవీరుల 30వ వర్ధంతి సభ జరిగింది. సభను ఉద్దేశించి IFTU తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు AV రమణ మాట్లాడారు.
ఆయన మాట్లాడుతూ 1991లో పివి నరసింహారావు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు అమలు తర్వాత నూతన పారిశ్రామిక ఆర్థిక విధానాలు వ్యతిరేకంగా అక్రమ లాకౌట్ ఎత్తివేయాలని నెల్లిమర్లలో 1994 జనవరి 29న జరిగిన రైలు రోకోలో 5 కార్మికులు పోలీస్ కాల్పుల్లో మరణించగా అనేక మంది గాయపడ్డారన్నారు. ఆ కార్మిక యోధులు మరణించి నేటికి 30 సంవత్సరాలైందన్నారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, రైతాంగ వ్యతిరేక చట్టాలు, విద్యా విధానంలో మార్పులు, దళిత, ఆదివాసీ, మహిళా చట్టాల్లో జోక్యం ఇలా అన్ని వర్గాల ప్రజలపై దాడి చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విధానాలను వ్యతిరేకించకుండా కేంద్రానికి లొంగిపోయిందన్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం నెల్లిమర్ల అమరవీరుల ఆశయాల బాటలో పోరాడాలని పిలుపునిచ్చారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి కె జోజీ, ఐఎఫ్టియు నాయకులు టి శ్రీనివాసరావు, కె అప్పలరాజు, కె లాజర్, కాకుల వెంకటేశ్వర్లు, పెట్టా నరసింహమూర్తి తదితరులు మాట్లాడారు. ప్రపంచ లెప్రసీ నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ది పిఎంపి అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో రాజమండ్రి రూరల్ మండలంలోని బొమ్మూరులో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రంలో లెప్రసీ వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయల విలువైన మందులు, టానిక్స్, పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిఎంపి రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు మాట్లాడుతూ లెప్రసీ వ్యాధిగ్రస్తులను ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని, అసోసియేషన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, మండల అధ్యక్షులు రహమాన్ ఖాన్, మండల కార్యదర్శి మట్ట రమేష్, ఏ సురేష్ బాబు, కోల లక్ష్మీనారాయణ, ఎం జానకి రామయ్య, ఎన్ఎంవి సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించిన జానకి రామయ్య, మెహర్ సాగర్లను అభినందించారు. ప్రపంచ లెపర్సీ నివారణ దినోత్సవం సందర్భంగా రాజమండ్రి బొమ్మూరులో ఉన్నటువంటి ఈ మహారోగి ఆరోగ్య కేంద్రంలో ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా కమ్యూనిటీ పారామెడిసిన్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా శాఖ మిత్రులు, రాజమండ్రి కమిటీ మిత్రులు అందరూ కలిపి ఈరోజు వీరందరికీ కూడా మందులు పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సహకరించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాజమహేంద్రవరం విజయశంకర ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల కళావేదికపై సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి 177వ ఆరాధనోత్సవము, వాగ్గేయకారోత్సవాల సందర్భంగా పంచరత్న సేవ, సంగీత నృత్య కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం పూజా కార్యక్రమం చేయటమైంది. అనంతరం స్థానిక కళాకారులు, పాఠశాల విద్యార్థులు, పాఠశాల అధ్యాపకులచే పంచరత్న సేవ నిర్వహించారు. తదుపరి సాయంత్రం వాగ్గేయకారోత్సవాల సందర్భంగా పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులచే సంగీత కచేరీలు, కూచిపూడి నృత్య కార్యక్రమాలు నిర్వహించడమైనది. స్థానిక కళాకారులు, పాఠశాల బోధనేతర సిబ్బంది, విద్యార్థులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని ప్రిన్సిపల్ ఎం నాగలక్ష్మి చెప్పారు. రాజమండ్రిలో విజయశంకర ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల మాది. ఈ పాఠశాలలో శ్రీ త్యాగరాజస్వామి వారి ఆరాధన ఉత్సవాన్ని ఈరోజు జరుపుకుంటూ ఉన్నాము. ప్రతి ఏడాది అన్ని సభలలోనూ కూడా అందరూ సంగీత విద్వాంసులు, కళాకారులు, విద్యార్థులు అందరూ కూడా
ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉంటారు. ఇది పుష్యబహుళ పంచమి రోజుని వారి ఆరాధన. అందుకని ఈ రోజునే మేము పాఠశాలలో స్వామివారి ఆరాధన ఉత్సవాలు మేము జరుపుకుంటున్నాము. ఉదయం స్వామివారికి పూజ నిర్వహించుకొని స్వామివారు రచించినటువంటి పంచరత్న కీర్తనలు, ఘనరాగ పంచరత్నాలు అంటారు, ఆ 5 కీర్తనలు కూడా మేము మా పాఠశాలలో ఉన్నటువంటి అధ్యాపకులు, తర్వాత విద్యార్థులు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి కళాకారులు, విద్వాంసులు, విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేమందరం కూడా రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ సంగీత కళాకారులు అందరూ కూడా కలిసి స్వామివారి పంచరత్న కీర్తనలు గానం చేయడం, అలాగే వాయించడం కూడా జరిగింది. ఈ రోజు సాయంత్రం మా పాఠశాల విద్యార్థుల సంగీత కార్యక్రమాలు, సంగీత నృత్య కార్యక్రమాలని మేము ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ఫ్యాకల్టీస్ కూడా, అంటే గాత్రము, వీణ, వైలెను, నాదస్వరం, మృదంగం, డోలు, అలాగే కూచిపూడి భరతనాట్యం, ఈ 7 ఫ్యాకల్టీస్ కూడా మేము పాఠశాలలో నిర్వహిస్తూ ఉన్నాము. ఈ 7 ఫ్యాకల్టీస్ నుంచి కూడా విద్యార్థులు అందరూ చాలా సంతోషంగా పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు కార్యక్రమం కోసం వాళ్ళు చక్కగా గత 10 రోజులుగా బాగా నేర్చుకుని సాధన చేసి ఉన్నారు మా విద్యార్థులు. అలాగే ఈ కార్యక్రమానికి మేము ఆహ్వానించినటువంటి స్థానిక కళాకారులు, విద్వాంసులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వచ్చి. అలాగే ప్రెస్ వారు కూడా, ప్రింటింగ్ మీడియా, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా ఈ కార్యక్రమంలో వచ్చి మా విద్యార్థుల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. స్థానిక సైమన్ లెప్రసీ కాలనీలో జాతీయ కుష్టు నివారణ దినోత్సవం సందర్భంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి, రాజమండ్రి కార్పొరేషన్ మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, 50 వార్డు ఇన్ఛార్జ్ గుత్తుల మురళీధర్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధి పట్ల పూర్తి అవగాహన కలిగి అప్రమత్తంగా ఉంటే వ్యాప్తి చెందకుండా నివారించడం సాధ్యమవుతుందని తెలిపారు. అనంతరం వారికి స్టీల్ ప్లేట్స్, గ్లాసెస్, దుప్పట్లు, ఫ్రూట్స్, నిత్యావసర సరుకులు గుత్తుల మురళి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం డిస్ట్రిక్ట్ లెప్రసీ ఆఫీసర్ డాక్టర్ వసుంధర, మండల లెప్రసీ ఆఫీసర్ డాక్టర్ సంధ్య, డిఎంఎల్ఓ, ఏఎన్ఎంస్, ఆశా వర్కర్, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా ప్రారంభమైన ఆడుదామాంధ్ర జిల్లా స్థాయి క్రీడలు. ముఖ్య అతిథులుగా హాజరైన కలెక్టర్, ఎంపీ, క్రీడా అంబాసిడర్. జగన్ రెడ్డి రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారు. తీవ్రంగా ధ్వజమెత్తిన రూరల్ ఎమ్మెల్యే గోరంట. సామాజిక న్యాయానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన జైన్. ఎంపీ పదవికి రాజీనామా ఎప్పుడు? భరత్రాం పార్లమెంట్లో పెర్ఫార్మెన్స్, చిట్టా బయటపెట్టిన ఆర్గ్యుమెంట్. మద్యం, డబ్బు అక్రమ రవాణాను అరికట్టాలి. రాజానగరం చెక్పోస్టులో ఎస్పీ జగదీష్ ఆకస్మిక తనిఖీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఎస్సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.